జిల్లా కార్యదర్శిని ఈరోజు ఐఎన్టీసీ సిఐటి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్సీ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే గత 4 నెలల నుంచి కార్మికులకి వేతనాలు ఇవ్వట్లేదు। మిషన్ భగీరథ ఎల్ఎన్టీ ఎన్సీసీ కంపెనీ ఇవన్నీ వీళ్ళంతా 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా అనేక రకాలుగా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు। అందుకోసం ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది। అంతేకాకుండా సబ్ స్టేషన్ ఆపరేటర్లు వాళ్ళకి దరిదాపు 6-7 నెలల నుంచి వేతనాలు లేవు। వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, స్పందించట్లేదు। వాళ్ళు నిరంతరం ప్రాణాంతకమైనటువంటి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు। వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించట్లేదు। అంతేకాకుండా ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా లేవు। తర్వాత లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాలు కూడా అమలు చేయట్లేదు। తర్వాత బోనస్ కూడా 5 సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్పి బోనస్ కూడా ఇవ్వట్లేదు। ఈ అన్ని సమస్యలను ఎన్నిసార్లు అధికారులు మిషన్ భగీరథ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావట్లేదు। అందుకనే ఈరోజు మిషన్ భగీరథ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। ఎస్సీ గారు వచ్చారు, మిషన్ భగీరథ ఎస్సీ గారు, ఆయన గారు వచ్చి 4 రోజుల్లో మీ వేతనాలన్నీ ఇప్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది। 4 రోజుల తర్వాత మా వేతనాలు రాకపోతే, మా సమస్యల పరిష్కారం కాకపోతే మరలా ఇదే స్థలంలో మరలా మహాధర్నా చేస్తామని, ఆ ధర్నా తర్వాత మరలా మా సమస్యల పరిష్కారం కాకపోతే స్కీములు ఆపడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది। ఎంతకాలం నుంచి 4 నెలల నుంచి వేతనాలు రావట్లేదు। 4 నెలల నుంచి మేము రయ్యంబావులు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కంపెనీ వాళ్ళు కానీ అధికారులు కానీ మమ్మల్ని పట్టించుకోకుండా 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు। ఏది ఇది ప్రభుత్వం బాధ్యత లేకపోతే కాంట్రాక్ట్? ఇది ప్రభుత్వం బాధ్యత కాదండి। ప్రభుత్వం బిల్లులు వాళ్ళకి ఇస్తుంది, వెనక ముందైనా కంపెనీ యాజమాన్యమే జీతాలు ఇవ్వాలి। ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్లో మేము ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి నెల 7వ తారీఖు మేము వేతనాలు ఇస్తామని కంపెనీ ఒప్పందమై అగ్రిమెంట్ చేయించుకుంటుంది। కాబట్టి కంపెనీ వాళ్ళే జీతాలు ఇవ్వాలి, వేతనాలు ఇవ్వాలి। ఎప్పుడు ధర్నాలు చేసిన దాకా ఇవ్వరాయింది? గతంలో కూడా మీరు దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు। అవునండి, ధర్నాలు చేస్తేనే వాళ్ళకి చురుకు వస్తుంది। కార్మికులంతా వచ్చి జీతాలు లేకపోయినా డబ్బులు లేకపోయినా ఇక్కడ ఛార్జీలు పెట్టుకొని వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తేనే జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది। ఈ పరిస్థితి పోవాలంటే కార్మికులు అంతా ఐక్యతగా ఉండి పోరాటం చేయాలని ఇందాక పిలుపునివ్వడం జరిగింది। భవిష్యత్తులో మరలా జీతాలు కనుక ఆపి పెండింగ్ ఉన్నట్లయితే మా పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది। మీ డిమాండ్స్ చెప్పండి? మా డిమాండ్స్ ప్రతి నెల 7వ తారీఖున వేతనాలు ఇవ్వాలి ప్రతి కార్మికుడికి। కనీస వేతనం ప్రకారం 26,000 రూపాయలు కనీస వేతనం ప్రకారం వేతనాలు చెల్లించాలి। బోనస్ 5 సంవత్సరాల నుంచి బోనస్ ఇవ్వట్లేదు, బోనస్ ఇవ్వాలి। రక్షణ పరికరాలు ఇవ్వాలి, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి, తర్వాత ప్లే స్లిప్స్ ఇవ్వాలి, తర్వాత కనీస వేతనం లేబర్ యాక్ట్ ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలి। అంత మాత్రమే కాకుండా అధికారులు కాంట్రాక్టర్లు కార్మికులపై వేధింపులకు గురి అవుతూ ఉన్నారు। ఆ వేధింపులను కూడా అరికట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మీ పేరు చెప్పండి? నా పేరు పాపకంటి రాంబాబు, సిఐటి జిల్లా కార్యదర్శి, మిషన్ భగీరథ।